గైస్, సో ఈరోజు నాకు కొన్ని పనులు ఉన్నాయన్నమాట చేయడానికి. ఆ పనులు ఏంటంటే నేను హెచ్పివి వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వెళ్తున్నాను అనమాట. అండ్ వ్యాక్సినేషన్ తర్వాత ఏఎంబి మాల్కి వెళ్దాము, కొద్దిగా షాపింగ్ చేద్దాము అని ప్లాన్ అనమాట. సో ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తున్నాము ఈరోజు. యాక్చువల్లీ నేను ఇప్పుడే ఒక విషయం రియలైజ్ అయినా, నా తమ్ముడు నా బాధ భరించలేక ఇంకా వాడు ఫ్రంట్ సీట్ నాదే అని ఫిక్స్ అయిపోయి వదిలేసి వెనకాల కూర్చోవడం అలవాటు చేసుకున్నాడు అనమాట. ఒకప్పుడు కొట్టుకునేటోళ్ళం, ఫస్ట్ సీట్ నాది అంటే నాదని, ఇంకా వాడు వదిలేసాడు ఫస్ట్ సీట్ ఇవ్వడం. ఏ హాస్పిటల్కి వెళ్తున్నాం మనం? అపూర్వ. మాకు చిన్నప్పటి నుంచి ఒక్కటే హాస్పిటల్ తెలుసు, అది అపూర్వ హాస్పిటల్. దాంట్లో ఉండే డాక్టర్ పేరు అర్జున్ డాక్టర్. మాకు ఏ రోగం వచ్చినా, మాకు ఏది జలుబు అయినా దగ్గైనా, అది ఏది ఉన్నా కూడా ఆయన దగ్గరికే పోయేటోళ్ళం. ఆయన పీడియాట్రిక్ డాక్టర్. ఇప్పుడు ఎందుకు పోతున్నాం మనం ఆయన దగ్గరికి? నేను పీడియాట్రిక్ కిడ్ లాగా కనిపిస్తున్నాను నీకు? కాకపోయినా వ్యాక్సిన్ ఆయనే వేసాడు. సో ఆయన నమ్మకంగా మాకు చాలా ట్రస్టీ డాక్టర్ అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో. ఓకే గైస్, ఈ ఫిష్ పేరు మిస్టర్ బ్లాకీ. దీనికి నేను అది బ్లాక్ కలర్లో ఉందని చిన్నప్పుడు పేరు పెట్టాను అనమాట. అండ్ ఐ థింక్ ఇది ఆ ఫిష్ మోస్ట్ ప్రాబబ్లీ కాకపోయి ఉండొచ్చు, బికాజ్ ఇట్స్ సో మెనీ ఇయర్స్ అగో. బట్ వీళ్ళ హాస్పిటల్లో ఫిష్ ట్యాంక్లో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ ప్రతిసారి ఉంటాయి అనమాట. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, బ్లాక్ కలర్ ఉంది, బ్లాకీ అని చిన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫిక్స్ అయ్యాను అనమాట. సో వ్యాక్సినేషన్ అయిపోయింది, ఇప్పుడే కార్ ఎక్కుతున్నాం అనమాట. సో అపారెంట్లీ ఏంటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్, హెచ్పివి వ్యాక్సినేషన్లో టూ టైప్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ వర్షన్ ఫస్ట్ వచ్చింది, అండ్ ఇంకొకటి అంట ఎక్కువ ఎఫెక్టివ్ అండ్ కొత్తగా వచ్చిన వర్షన్, అంటే వెరీ ఎఫెక్టివ్ వేరియంట్ అంట. సో మేము అదే ఇచ్చుకున్నాము ఇద్దరం. అండ్ ఆ డాక్టర్ లేరు, మాకు తెలిసిన డాక్టర్. సో వాళ్ళ కొడుకు ఉండే, వాళ్ళ సన్, ఆయన వేసారనమాట నాకు వ్యాక్సిన్, అండ్ చరణ్కి కూడా. సో అది జరిగింది. ముంజల సీజన్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఐ జస్ట్ లవ్ ఐస్ యాపిల్స్ అనమాట. అండ్ నేను ఎప్పుడు సమ్మర్కి ఇంటికి వచ్చినప్పుడు ప్రతిసారి తింటానమాట. బట్ ఈసారి ఊర్లో మేము తీసుకోవడానికి టైం సరిపోలేదు. సో దాట్స్ వై హైదరాబాద్కి వచ్చి ఓవర్ ప్రైస్ పెట్టి నేను నాకు కావాల్సినట్టు ఒక కవర్లోకి ఐ థింక్ ఒక 2 డజన్ కొనుక్కున్నాను అనమాట. ఐ జస్ట్ లవ్ ద ఫ్రూట్. అండ్ నాకు సమ్మర్లో వచ్చే సీజనల్ ఫ్రూట్స్ అయితే చాలా ఇష్టం అనమాట. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. గైస్, మేము మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇప్పుడు మమ్మీని తీసుకొని వెళ్తున్నాం ఏఎంబి మాల్కి. వెళ్ళేసి షాపింగ్ చేద్దాం, మమ్మీకి డాడీకి కూడా షాపింగ్ చేసి వద్దాం. సో దట్ ఈస్ ద ప్లాన్. నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి. నా బట్టలన్నీ లూజ్ అయిపోయాయి. మా నాన్న చెప్పే సొల్యూషన్ ఏంటంటే కుట్టించుకో బట్టలు. అంటే ఉన్న వాటిని బక్కగైనావు కదా, లావు కాలేదు కదా నువ్వు, లూజ్ అయిన బట్టలు స్టిచ్ చేయించుకో అంటున్నాడు. చెప్పండి, మీరైనా కొద్దిగా చెప్పండి, అట్లా అవ్వదు, అట్లా కుదరదు అని. అవి ఏమన్నా కుట్టించుకున్న బట్టలా? అవి రెడీమేడ్ వచ్చిన డ్రెస్సులు, అవి కుట్టించుకుంటే మొత్తం లంపి అయిపోతాయి కదా. చెప్పండి మీరే కొద్దిగా. ఓకే గైస్, ఈ సిచ్యువేషన్ మీలో అందరూ ఫేస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను, బికాస్ దిస్ ఇస్ అ టిపికల్ ఇండియన్ ఫాదర్ బిహేవియర్. కార్ ఎక్కగానే మా నాన్నకి 15 కాల్స్ వస్తుంటాయి అనమాట. ట్రావెలింగ్ విత్ మై ఫాదర్ ఇస్ లైక్ టూ సైలెంట్. నాన్న కాల్ మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడకూడదు, అండ్ ఇట్స్ టిపికల్ ఇండియన్ బిహేవియర్. మమ్మీ, మనం ఫుల్గా షాపింగ్ చేద్దాం మమ్మీ. ఈరోజు డాడీ పర్సుకి బొక్క మమ్మీ. డాడీ పర్సు కూడా బొక్కే మమ్మీ. నా పర్స్ లేదు గైస్, ఇంకా ఆ రేంజ్కి రాలేదు. మా అమ్మ ఫుల్ జడ్జ్మెంటల్ లుక్స్ ఇస్తుంది నాకు, నీ ముఖం అని.
లెట్స్ గో. Now we've reached Sarat City Mall, India's biggest mall. ఉత్తిగానే అన్నారు బిగ్గెస్ట్ మాల్ అని, బికాజ్ ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. అసలు చిన్న షాప్ నుంచి పెద్ద షాప్ వరకు అన్నీ దొరుకుతాయి. అండ్ వెన్ ఎవర్ ఐ డిసైడ్ టు షాప్ ఐ కమ్ హియర్ బికాస్ దిస్ ఇస్ వన్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక్క షాట్లో అన్నీ కొనేయచ్చు అనమాట. అండ్ షాపింగ్ చేసేటప్పుడు నాకు పర్సనలీ 3 to 4 షాప్స్ తిరగడం అలవాటు అనమాట. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ షాపర్స్, అంటే నా లాంటి షాపర్స్. సో నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది అజాట్లో. అక్కడ షాపింగ్ చేసి కొద్దిగా ఫార్మల్స్ కొనుక్కున్నాను కాలేజ్ కోసం, కొన్ని క్యాజువల్స్ కొనుక్కున్నాను. అండ్ బేసిక్గా నేను బెంగళూరు వెళ్ళే ముందు ఏమేమి చేయాలనుకుంటున్నానో అదంతా నేను మీకు ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ డిఫరెంట్ డేస్లో నేను నా చెక్ లిస్ట్ ఎలా అయితే టిక్ చేసుకున్నానో అవన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపించేసి ఐ జస్ట్ వాంట్ షో హౌ ఐఎమ్ గోయింగ్ టు బీ రెడీ ఫర్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్ లైఫ్. అండ్ దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు షో యూ గైస్ ఓవర్ హియర్. వాళ్ళు తెచ్చి ఇంకొక బ్యాగ్ ఇచ్చారు. అది మా దగ్గర ఆల్రెడీ అది నిండిపోయింది మేడం, అందుకే ఈ బ్యాగ్ తీసుకోండి అని ఇచ్చారు. బ్యాగ్ దగ్గర ఉంది ఇంకొక బ్యాగ్. సో సరే 1.5 బ్యాగ్ షాపింగ్ చేసాం కాబట్టి ట్రై చేద్దాం. కమాన్. ఓకే గాయ్స్, నా షాపింగ్ అయిపోయింది. ఈ బ్యాగ్ బట్టలు కొనుక్కున్నా నేను. ఇప్పుడు పైన మెన్స్ సెక్షన్ ఉంది అని చెప్తే వచ్చామన్నమాట. మెన్స్ సెక్షన్లో డాడీ కోసం చూసేసి డాడీది అయిపోయినాక టుగెదర్ బిల్లింగ్ చేపించేసుకొని నెక్స్ట్కి వెళ్దాము. అంటే నేను కొన్ని బట్టలు నచ్చి కూడా తీసేసాను అనమాట, ఎందుకంటే నాకు అనిపించింది వెస్ట్ సైడ్లో ట్రై చేద్దామని. ఇది అజాట్. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం కొంటున్నా అజాట్లో బట్టలు నా కోసం అయితే పర్సనల్గా. సో లెట్ us see for పాపా. ఐఎమ్ డన్ విత్ మై షాపింగ్ అండ్ నేను చెక్అవుట్కి వచ్చేసాను అనమాట. ఐ థింక్ ఐ టుక్ లైక్ 6-7 pairs ఆఫ్ క్లోత్స్. అండ్ నేను మీకు చూపిద్దామని అనుకున్నాను వేసుకొని, బట్ ఐ కుడెంట్ గ్రాబ్ ద టైమ్ ఎట్ ఆల్. ఐమ్ సో సారీ గైస్. బట్ మోస్ట్లీ నేను కొనుక్కుంది ఫార్మల్స్ ఫర్ కాలేజ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాషనబుల్ క్లోత్స్. బట్ వ్లాగ్స్లో వేసుకున్నప్పుడు పక్కా చెప్తాను అనమాట ఏమేమి కొనుక్కున్నాను. నా బిల్లింగ్ అయిపోయింది గైస్. నా బిల్లింగ్ అయిపోయినాక మా నాన్నకి జ్ఞానోదయం అయింది అండ్ ఫిక్స్ అయ్యాడు టు బై క్లోత్స్. ఇప్పుడు నాన్న ట్రయల్కి వెళ్ళాడు. నాన్నది మళ్ళీ సపరేట్ బిల్ చేయించాలి. ఓకే, ఇఫ్ యూ థింక్ ఐఎమ్ అ షాపహోలిక్ దెన్ మై డాడ్ ఇస్ ఆన్ అ డిఫరెంట్ లెవెల్. ఎందుకంటే అట్లీస్ట్ నేనైనా 2 షాప్స్లో షాపింగ్ అయిపోగొడతాను. మా నాన్న మాత్రం 4 to 5 షాప్స్ ఈజీగా తిరుగుతాడు అనమాట. మా నాన్న ఈజ్ సో రేర్ బికాస్ హీ డజంట్ షాప్ లైక్ twice a month or thrice a month. Yearly twice I think he'll shop and he'll get everything that he needs. He'll just make a list of all the occasions and అన్నిటికీ బట్టలు తీసేసుకుంటాడు అనమాట ఒకటేసారి, బికాస్ he has one trend of clothes that he wears and అది క్రేజీ అనమాట. అసలుకి నేను ఆ లెవెల్లో షాపింగ్ ఎప్పటికీ చేయలేను బికాస్ ఐ విల్ ఫీల్ ఐ విల్ బీ అవుట్డేటెడ్. బట్ మా నాన్న ఒకటే సెట్ ఆఫ్ స్ట్రిక్ట్ మెథడ్ ఆఫ్ క్లోత్స్ వాడతాడు అనమాట. అండ్ ఫర్ దాట్ హిస్ వే ఆఫ్ షాపింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. బల్క్లో కొనేసుకుంటాడు, షాపింగ్ అని మళ్ళీ తిరగాల్సిన అవసరం ఉండదు. అండ్ దట్ ఈస్ ద బెస్ట్. అసలుకి లైక్ డాటర్ లైక్ ఫాదర్ అని అంటారు. సో ఈ షాప్స్ తిరగడం అనేది మాకు అలవాటు అనమాట. నా షాపింగ్ కార్యక్రమం అయిపోయింది అని మేము అనుకుంటాం, అంతే, అది అయిపోదు. H&Mకి వచ్చాము ఇంకా బట్టలు ట్రై చేద్దాము అని. లెట్స్ హోప్ మంచి బట్టలు దొరుకుతాయని. అంటే మంచి బట్టలు ఇప్పటిదాకా దొరకలేదని కాదు, మంచి బట్టలే దొరికాయి, ఇంకా మంచి బట్టలు దొరుకుతాయేమో అని చూద్దాం. As I told you just now, my father is a one-stop shopper and అన్నీ కొనేసుకుంటాడు. along with clothes he's getting a pair of shoes అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు షూస్ తెచ్చుకోవాలని, but he couldn't get the right pair and now he's got them. డాడీకి షూ షాపింగ్ చేయడానికి వచ్చామన్నమాట. చాలా రోజుల నుంచి ఒక ప్రాపర్ షూస్ ఎత్తుకుతున్నాడు డాడీ, బట్ అన్ఫార్చునేట్లీ దొరకలేదు. చూద్దాం ఈరోజు దొరుకుతాయో దొరకవో. ఫైనలీ మన నాన్నతో కుకీస్ కొనిచ్చుకొని వీఆర్ కంప్లీటింగ్ అవర్ షాపింగ్. కుదిరినప్పుడు నేను ఉన్న బట్టలన్నీ వేసుకొని మీకు ట్రయల్ చూపిస్తా వీడియోలో. బట్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ కుకీస్. ఐ లవ్ యూ గైస్ అ లాట్. బై బై.
గైస్, సో ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇట్స్ బిన్ సో లాంగ్. నేను లాస్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇల్లు షిఫ్ట్ అవ్వక ముందు. వాళ్ళ పాత ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడో వెళ్ళాను. సో చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు షిఫ్ట్ అయ్యి ఒక 1-2 years అయినట్టుంది, నాకు గుర్తులేదు. పెద్దమ్మ అక్కడే ఉన్నది అండ్ అన్నయ్య కూడా అక్కడే ఉన్నాడు. మీకు గుర్తే ఉండుంటుంది బికాజ్ నేను చాలా రోజుల క్రితం లైక్ నా ఫస్ట్ ఫ్యూ వీడియోస్లో విన్ను ఉంటాడు. విన్ను వాళ్ళ మమ్మ. సో అక్క దగ్గరికి వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫన్ గైస్. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అనమాట. యాక్చువల్లీ మా అక్క వాళ్ళు నేను కాలేజ్కి వెళ్ళే టైంలోనే ఇల్లు షిఫ్ట్ అయ్యారనమాట. అండ్ నాకు అప్పటి నుంచి అక్కని కలిసే అది కుదరలేదనమాట ఎప్పుడు కూడా. సో అందుకే ఏదో ఒకటి అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఈసారి హాలిడేస్కి వచ్చినప్పుడు పక్కా వెళ్ళాలి అక్క దగ్గరికి అని అనుకున్నాను. అండ్ వీఆర్ గోయింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బికాస్ అక్కడ విన్ను ఉంటాడు. అండ్ విన్ను ఇస్ ద క్యూటెస్ట్ కిడ్ యుల్ ఎవర్ సీ అనమాట. వాడికి 5 years కానీ వాడు ఎంతో 10 years వాళ్ళలాగా మాట్లాడుతుంటాడు వాడు. హీఈస్ ద క్రేజియెస్ట్ కిడ్ ఎవర్ అండ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ వన్ అకార్డింగ్ టు మీ. సో మేము మధ్యలో దారిలో వెళ్తూ వి సా ఫ్యూ వెరీ ఫ్రెష్ లుకింగ్ లిచీస్ అనమాట. సో ఆ లిచీస్ తీసుకొని దారిలో వెళ్దామని అనుకున్నాం అనమాట. యాజ్ యూ కెన్ సీ ద లిచీస్ ఆర్ లుకింగ్ వెరీ ఫ్రెష్ అండ్ నైస్. మాకు ఫామ్లో లిచీస్ వచ్చేంతవరకు మేము కూడా బయటే కొనుక్కోవాలి. బట్ అంతవరకు దిస్ థింగ్ ఈజ్ రియలీ నైస్. సో ఇంటికి తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఈ పాటికి ఇంటికి రీచ్ పోతాము అని అనుకున్నాం అనమాట. బట్ దెన్ మేము మనుషుల్ని నమ్మకుండా గూగుల్ మ్యాప్స్ని నమ్మాము. గూగుల్ మ్యాప్స్ ఎప్పట్లాగానే దెబ్బేసింది మాకు వెరీ బ్యాడ్లీ. గూగుల్ మ్యాప్స్ దెబ్బేసింది. స్ట్రైట్గా వచ్చే రోడ్లో ఇట్లా తిప్పించి మళ్ళీ మెయిన్ రోడ్డుకే అటాచ్ చేసింది అనమాట. క్రేజీ అనమాట. సో వెళ్దాం. రోడ్లో ఏదో కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల మేము అదంతా రోడ్ మిస్ అయిపోయి వెళ్ళిపోయామన్నమాట. అందుకే గూగుల్ మ్యాప్స్ కూడా సరిగ్గా చెప్పలేకపోయింది మాకు. అండ్ అందుకే బాగా వచ్చి తీసుకెళ్తున్నాడు అనమాట ఇంటి వరకు. ఇక్కడ పిల్లలు చూడండి అసలు కారు వస్తుంటే కూడా పక్కా జరుగుతలేరు అనమాట. అండ్ వీ ఫైనలీ రీచ్డ్ into the house and everyone was so excited to see us. ఎందుకంటే విన్నుకి సర్ప్రైజ్ చెప్పలేదన్నమాట వస్తున్నట్టు. సో విన్ను ఇస్ లైక్ కొద్దిగా స్టార్టింగ్లో షై ఉంటారు కదా పిల్లలు, అట్లనే షైగా హాయ్ అనుకుంటూ తిరుగుతున్నాడు అనమాట. బట్ వాడికి అడ్జస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. హీస్ నాట్ లైక్ రెస్ట్ ఆఫ్ ది కిడ్స్. విన్ను ఈజ్ సో స్పెషల్ అనమాట వాడు. సో మీరు ఈ వీడియోలో చూస్తారు వాడు ఎంత స్పెషల్, వాడు ఎంత అల్లరి పిల్లడు అని. స్పైడర్ మ్యాన్ డ్రెస్ ఉందా? నాకు చూపిస్తావా? ఇప్పుడు వద్దులే. సరేలే ఎన్నెన్నో అనుకుంటాం. అది ఉతుకుంటాను. సారీ, తర్వాత ఉతికాక తెచ్చుకుందాంలే. We started sharing the moments of our lives అనమాట. గాసిప్ టైం స్టార్ట్ అయిపోయింది. అదేంటో రీల్స్లో ఈ మధ్య చూస్తున్నా డేటా షేరింగ్ ప్రోగ్రామ్ హే అనుకుంటా, ఆ టైప్ అనమాట. ఇంకా అందరం వాళ్ళ లైఫ్లో ఏది జరుగుతుందా అని షేర్ చేసుకుంటా ఉన్నాము. నచ్చుతున్నాయి నీకు? నచ్చాయి నా వీడియోస్? నా వీడియోలో నువ్వు కూడా ఉంటావా? నువ్వు పెట్టావు కదా అక్క, అది నేను ఓపెన్ చేసి మొత్తం వీడియో చూసి లైక్ కొడుతుంటే లైక్ కొడుతున్నావు, ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను అడుగుతున్నాను. కాదు, నేను అడిగేది వీడియో ఎందుకు ఇక్కడ ఉంది అంటున్నాను. నా వీడియోలో ఉంటావా? ఈ రోజు నేను వీడియో తీసి పెట్టాలా యూట్యూబ్ లో? చూస్తావా? నచ్చిద్దా? నీ ఫ్రెండ్స్ చూపించుకుంటావా? నేనైతే నా లైఫ్లో ఇంత యాక్టివ్ 5-year-oldsని ఎప్పుడు చూడలేదన్నమాట. విన్నుకి చెప్తున్నా నేను 5 yearsే, బట్ వాడికి ఉన్న థాట్ ప్రాసెస్ అదంతా చాలా ఇంకొక లెవెల్లో ఉండదన్నమాట. బికాజ్ మనం మాట్లాడేవి వాడికి యాజ్ ఇఫ్ మనం టీనేజ్ పిల్లలతో మాట్లాడుతున్నంత బాగా వాడు కాంప్రిహెండ్ చేసుకోగలుగుతాడు అనమాట ప్రతి ఒక్క మాటని. ఇట్ నెవర్ ఫీల్స్ లైక్ దిస్ ఫెలో ఇస్ ఎ కిడ్ అని నాకు అస్సలు అనిపించదు. వీడికి 5 years అంటే అస్సలు నమ్మబుద్ధి కాదనమాట. బట్ పిల్ల చేష్టలు అయితే పిల్లల్లోనే ఉంటాయి కదా. హాయ్, ఎట్లా ఉన్నావు? సూపర్ నా. మరి ఇంట్రో అన్నీ నేను రాగానే సిగ్గుపడిపోకుండా అటు ఇటు వెళ్ళిపోయారో.
ఎవడు ఏమంటా దులిపేసుకొని పోవాలా బాగా ఫీల్ అవుతాడు నెక్స్ట్ డైలాగ్. దులిపేసుకోవడం అంటే ఏంటి అంట. ఇది విన్నుకి ఎల్కేజీలో తీసిచ్చిన ఫోటో అంట. ఆ ఫోటోలో వాడు చాలా అందంగా ఉన్నాడంట. అయితే మా అన్నయ్య అంటున్నాడు, దీంట్లో నువ్వు అందంగా ఉండడం ఏంట్రా అంటే, నేను ఒక్కడినే అందంగా ఉన్నా, ఇంకెవరు బాలేరు అని చెప్తున్నాడు అనమాట. ఈజ్ జస్ట్ వెరీ వెరీ క్రేజీ కిడ్. వాళ్ళ ఫ్రెండ్స్ అంట వాళ్ళంతా, అండ్ హీ వాస్ షేరింగ్ హిజ్ స్కూల్ స్టఫ్. చెప్పాను కదా చిన్నపిల్లోడు కాదు, టీనేజర్ టైప్ లోనే విడని. ఏం చేస్తున్నావు అక్క? మసాలా తయారు చేసుకున్నా. దేనికి? చికెన్, మటన్, మీకు ఇష్టమైన బోటి అన్ని నేను వస్తున్నానని స్పెషల్ సార్. ఏదో రాక వస్తే చేయాలి కదా. This is mutton and this is for chicken fry and this is boti boil అవుతుంది బాగా. ఇక్కడ హాఫ్ కుక్ అయిన చికెన్, హాఫ్ కుక్ అయిన చికెన్ పీస్ అంటే బాగా ఇష్టం. ఈ లెవెల్లో అతిథి మర్యాదలు నేను జీర్తించుకోలేకపోతున్నాను. నువ్వు అతిథివా నాకు? ఆ లెవెల్లో మర్యాదలు వస్తుంటే నాకు షాకింగ్ గా ఉంది. రాక ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన ఆ మాత్రం చెయ్యాలి మరి. ఉప్పల్ స్టేడియంకి వెళ్ళే యోగం లేకపోయినా అక్క బిల్డింగ్ మీద నుంచి ఆ స్టేడియం కూడా చూస్తాను. ఏమైందంటే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కోసం టికెట్స్ నేను ఎంత ట్రై చేశానంటే, నేను క్యూ ఏమంటారు ఆ డెడ్ లైన్ స్టార్ట్ అయిన నెక్స్ట్ సెకండ్ ఫాట్ అని వచ్చినా కూడా నేను 1 lakh లిస్ట్లో ఉండే అనమాట. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే నాకు దొరికినట్టే ఈరోజు టికెట్స్ అని. అండ్ ఐ కుడెంట్ గెట్ ద టికెట్స్ యాజ్ యూజువల్, బట్ ద వ్యూ వాజ్ అమేజింగ్ ఆన్ టాప్ ఆఫ్ ద బిల్డింగ్. చూపిస్తా. ఏం చూపిస్తావు? అదే నీకు చూపిస్తా. ఏంటిదో సర్ప్రైజ్. కళ్ళు మూసుకున్నా. పద ముందు పద. నువ్వు కళ్ళు మూసుకో. మూసుకున్నా. అట్టనే రాయింగా. వీడు ఒలింపిక్స్కి వెళ్ళుంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. సర్ప్రైజ్. వావ్, ఏంటిదిరా అది? డిఎస్ఎల్ మాల్. ఆ మాల్ పిచ్చేంటి? వాడికి అదొక్కటే తెలిసిన వాళ్ళు, అదంతా అగ్గిపెట్టలా ఉంటుంది. వాడంత పెద్ద స్టేడియం అటు పట్టుకొని వాడిని ఆ మాల్ చూపిస్తా అంటే. విన్ను ఎందుకు అలిగావో చెప్పు విన్ను. ఎందుకంటే మీరు నాతో ఆడుకోవట్లేదు. రమ్మి ఆడతావా విన్ను? నువ్వు నమ్మి ఆడలేదు. సరే, నువ్వు కార్డ్స్ స్పెల్లింగ్ చెప్పు, నీ తను ఆడిపించుకుంటావురా కార్డ్స్. కార్డ్స్ స్పెల్లింగ్ అంటే ఏంటిది? ఏంటి సార్ అది? కార్డ్స్ స్పెల్లింగ్ అంటే ఏంటిది? కంట్రీలో ఉన్నావు బేటా. You don't know spelling? Apple spelling? Tell me cards spelling in English. Apple. Cards. APPLE apple. అట్లా చెప్పు కార్డ్స్. చెప్తే ఆడిపించుకుంటా. నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 54 years. 54 years అంటే నేనే చిన్నదన్నారా నీకంటే? కాదు, నువ్వు పెద్దదాన్ని. అంటే నాకెంత 60 సంవత్సరాలు. 5 years కి ఎవడన్నా కార్డ్స్ ఆడతాడారా? అవును, ఆడకూడదు కార్డ్స్ 5 years పిల్లలు. 6 years. కూడా ఆడరు. 20 years అయితే ఆడతారు. నేను అక్క ఆ కార్డ్స్ ఆడుకుంటాం, మీరు ఈ ఆడుకోండి.
నేను ఇంటికి వస్తున్నానని చెప్పేసి నా కోసము 3 kinds of కర్రీస్ చేశారనమాట. ఐ వాజ్ లైక్ నాకు ఇంతగా చేయాల్సిన అవసరమే లేదు, మీరు ఎందుకు ఇంత కష్టపడ్డారు అంటే, నువ్వు రాక ఇంటికి వచ్చా ఇంక ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేసి పెడతాను నీకు అని చెప్పేసి చేశారనమాట. ఐ ఫెల్ట్ సో నైస్. అంటే ఇట్లాంటి మూమెంట్స్ బెంగళూరులో ఉన్నప్పుడే మిస్ అవుతుంటాను కదా, ఇంటి నుంచి దూరంగా ఉన్నప్పుడు. సో వి వాజ్ సిట్టింగ్, హ్యావింగ్ డిన్నర్, టాకింగ్ టు ఈచ్ అదర్. ఇట్ వాజ్ సచ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. వెను లవ్స్ కేక్స్ ఫ్రమ్ హార్లేస్. సో ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా వాడు నాకు హార్లేస్ కేక్ కావాలి అని అడిగేవాడు అనమాట. సో కుదిరినప్పుడు తెప్పిస్తూ ఉంటాను. బట్ ఈసారి వీడి కోసం స్పెషల్గా వీ బాట్ లైక్ ఆల్ ద సెట్స్ ఆఫ్ కేక్స్ అనమాట. వాళ్ళ కాంబో బాక్స్ తెచ్చాను, వాడికి ఏది నచ్చితే అది తింటాడు కదా అని చెప్పేసి. అండ్ హీ లవ్ ద బాక్స్. అండ్ నా దగ్గరకు వచ్చి నేను అన్నీ తింటాను అక్క, ప్లీజ్ అన్నీ ఇప్పుడే ఇచ్చేవా అని అడుగుతున్నాడు. ఐ వాజ్ లైక్ నో 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 అని. నేను ఎప్పుడు ఇంత పెద్దదాన్ని అయిపోయానో నాకే అర్థం కావట్లేదు. బట్ ఇట్స్ సో క్యూట్ దట్ కిడ్స్ ఈ చిన్న వాటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ విన్ను వాడు షుగర్ తింటే ఇంకా హైపర్ అయిపోతాడు అనమాట. ఈ సచ్ ఎ క్యూట్ కిడ్ గైస్. అండ్ దేర్ కమ్స్ ద ట్రెడిషనల్ బొట్టు బిఫోర్ లీవింగ్ ద హౌస్. ఇంటి నుంచి పంపించేటప్పుడు బొట్టు పెట్టకుండా అయితే పంపించారు కదా, అట్లానే పెట్టి ఇంకా వెళ్ళే టైం వచ్చేసింది. సో వీఆర్ గోయింగ్. నేను వెళ్ళిపోతున్నా, నాకు బాయ్ చెప్పవా? నువ్వు మళ్ళీ ఒకసారి వద్దువా? నేను రాను, వెళ్ళిపోతున్నా. నువ్వు మళ్ళీ వస్తావా అని అడుగుతున్నావు. ప్లీజ్ వద్దా? అరే కపట నాటక సూత్రధారి, ఇప్పుడే కదరా వెళ్ళిపోమన్నావు నన్ను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. సరే బాయ్ చెప్పు నాకు ఇంకా. బాయ్. So that was the day at my sister's place. I had so much fun there. And బెంగళూరుకి వెళ్ళే ముందు నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేయాలి, కొన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి అని నా చెక్ లిస్ట్లో ఉండే అనమాట. అండ్ దాంట్లో ఫస్ట్ నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నేను అనుకున్నాను అనమాట. అండ్ దాట్ ఈస్ కంప్లీటెడ్ టుడే. అండ్ నెక్స్ట్ వచ్చేది నేను రేపు చూపిస్తాను అనమాట నేను ఇంకేం చేయాలో. సో సో బెంగళూరుకి వెళ్ళే ముందు ఆల్మోస్ట్ ఆల్ వర్క్ ఫినిష్ చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాను. 25th నేను బెంగళూరు వాపస్ వెళ్ళాలి. అండ్ టుడే ఇస్ 21st ఈరోజు, సారీ. సో అట్లా ఐ విల్ షో యూ వాట్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డూ. సో దాట్ వాజ్ how much fun I had today. దిస్ ఇస్ పార్ట్ 1 ఆఫ్ వాట్ ఆల్ ఐ డిడ్ బిఫోర్ గోయింగ్ టు బెంగళూరు అనమాట. ఎందుకంటే మొత్తం ఒకటే వీడియోలో పెడితే మీరు గంటలు కూర్చొని చూస్తే అంత పేషెన్స్ మీకు ఉండదు, ఎడిట్ చేసేంత ఓపిక నాకు ఉండదు అని చెప్పేసి పార్ట్ 1 పార్ట్ 2కి డివైడ్ చేశాను. పార్ట్ 2 కూడా పోస్ట్ చేస్తాను. డూ చెక్ దట్ అవుట్. బాయ్ గైస్, ఐ లవ్ యూ సో మచ్.